హలో స్టూడెంట్స్. సో ఈ పర్టికులర్ క్లాస్ లో మనం నెక్స్ట్ టాస్క్ కవర్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం 3 టాస్క్ చేసినాం. సో 4th టాస్క్ ఏముంది మనకు ఆల్రెడీ ఈ టాస్క్ లో మనం చెక్ చేయొచ్చు. సింపుల్ గా 4 టాస్క్ ఏముంది, మనకు ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేయాలి అండ్ ఒక పేజ్ క్రియేట్ చేయాలి. ఆ పేజ్ లో ఒక బటన్ క్రియేట్ చేయాలి. బటన్ క్లిక్ చేస్తే ఆ గూగుల్ ఫామ్ మనం ఓపెన్ చేయాలి. సో సింపుల్ గా నేను ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేస్తున్నా. సో గూగుల్ ఫామ్ ఎట్లా క్రియేట్ చేయాలి, మనం మీరు ఆల్రెడీ గూగుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు గూగుల్ ఫామ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు గూగుల్ ఫామ్ వచ్చేస్తుంది. చూడండి గూగుల్ ఫామ్ ఉంది. సో సింపుల్ గా మీరు ఏదైనా పర్టికులర్ ఫామ్ క్రియేట్ చేయొచ్చు. సింపుల్ గా ఒక బ్లాంక్ నేను ఒక న్యూ ఫామ్ క్రియేట్ చేస్తున్నా అండ్ ఈ పర్టికులర్ ఫామ్ లో ఒక సింపుల్ 1-2 క్వశ్చన్స్ నేను యాడ్ చేసుకుంటా. సింపుల్ గా ఇది ఒక నేమ్ మనం అసైన్ చేయాలి. సో ఏదైనా డమ్మీ నేమ్ రాసేస్తా, నేను జస్ట్ ఒక ఏదైనా నేమ్ రాసేస్తా ఇక్కడ, డమ్మీ ఫామ్. ఓకే, సో సింపుల్ గా ఇక్కడ నేమ్ అసైన్ చేస్తున్నా, డమ్మీ. ఓకే, అండ్ క్వశ్చన్స్ రాస్తున్నా ఇక్కడ, యువర్ నేమ్. ఓకే, అండ్ జస్ట్ ఒకటే క్వశ్చన్ రాస్తున్నా. మీరు ఇంకొకటి క్వశ్చన్ రాయాలంటే మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. సో సింపుల్ గా మీరు ఎట్లా యాడ్ క్రియేట్ చేసి ఇంకొకటి క్వశ్చన్ కూడా రాయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్. ఓకే, అండ్ యువర్ లొకేషన్. ఓకే, మీరు కూడా కమెంట్ లో మెన్షన్ చేయండి మీరు ఎక్కడెక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు. ఓకే, లొకేషన్, మీ లొకేషన్ కమెంట్ లో టైప్ చేయండి. ఓకే, సో ఒక డమ్మీ ఫామ్ క్రియేట్ చేసిన. ఇంకా ఏంటంటే ఈ పర్టికులర్ ఫామ్ నేను ఓపెన్ చేయాలంటే సింపుల్ గా నేను ఆ లింక్ కాపీ చేస్తున్నా. ఇక్కడ ఒక షార్ట్ కట్ లింక్ క్రియేట్ చేస్తున్నా అండ్ లింక్ కాపీ చేసిన. అండ్ నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ లింక్ మనం అటాచ్ చేయాలి. సో సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా అండ్ ఫైల్ నంబర్ 4th task.html. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ పర్టికులర్ లింక్ మనం తీసేసేయాలా. ఓకే, సో ఇది కూడా చేంజ్ చేస్తున్నా, నేను టైటిల్ కూడా చేంజ్ చేస్తున్నా. ఇక్కడ కూడా 4th task. సో సింపుల్ గా ఓకే, సబ్మిట్. ఓకే, రిజిస్టర్. ఓకే, అండ్ ఇక్కడ మనం హైపర్ లింక్ లో ఈ పర్టికులర్ మనం లింక్ కాపీ చేసినా కదా, ఈ లింక్ మనం పేస్ట్ చేసేయాలి. కాపీ, Ctrl+C Ctrl+V, దట్స్ ఇట్. సేవ్ చేసినప్పుడు అండ్ ఈ పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాం. మన ఫైల్ ఎక్కడ స్టోర్ ఉంది, టాస్క్ ఫోల్డర్ లో ఉంది. సో సేమ్ ఈ పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ రిజిస్టర్ ఫామ్ క్లిక్ చేస్తే మనం సింపుల్ గా ఏమైతుంది, ఇక్కడ మనకు డమ్మీ ఫామ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి.